మనతో పాటు నల్గొండకు చెందిన రైతు రామరెడ్డి ఉన్నారు. ఆయన పేరే బోర్ల రామరెడ్డి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉంది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తెలంగాణ రాకముందు ఏ విధంగా కష్టాలు పడ్డామో, ఏ విధంగా కొట్లాడినామో తెలంగాణ జాతి కోసం, తెలంగాణ సంపద కోసం, తెలంగాణ నీళ్ళ కోసం ఎట్లా తనులాడినామో మళ్ళీ ఈ సంవత్సరం అదే కొట్లాటకు వచ్చింది వ్యవహారం అంతా. ఇప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, కళ్ళు తెరిస్తే కృష్ణా జలాలు మనకొచ్చే వాటని తీసుకోండి. ముందు నేను వాళ్ళ డిమాండ్ చేసేది ఏంటంటే కృష్ణా జలాల మీద మనకొచ్చే వాటని తప్పకుండా మీరు తీసుకోండి. అట్లయితేనే తెలంగాణ మనుగడ కొనసాగుతుంది. ఇవాళ తాగునీళ్ళు దొరకదు. రేపు పొద్దున్నే ఒక హైదరాబాద్ నగరానికే కావాలి 7 టీఎంసీలు ఒక వేసవిలో కావాలి. అలాంటిది ఎన్ని పట్టణాలు, ఎన్ని గ్రామాలు, అన్ని గ్రామాలకు కూడా ఆ సాగర్ నీళ్ళే ఆధారం ఇవ్వాలి. అన్ని మిషన్ భగీరథ ద్వారా ఆ మహానుభావుడు ప్రతి ఇంటికి ఇవాళ పొయ్యి కాడ ఇట్లా ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. ఏమో కూడా చేశాడు అది. ఇవాళ ఇంటికాడ ఇట్లా ట్యాప్ తిప్పితే సింకులో నీళ్ళు పోస్తున్నాయి, ఫిల్టర్ నీళ్ళు. ఎవడన్నా అసూయిందా వాళ్ళకి? అసలు చేయాలన్న ఆలోచన వచ్చిందా వాళ్ళకి? రాదు. అలాంటి జలాలు పోవడానికి ప్రధాన కారకుడు కేసీఆర్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయబట్టి ఇప్పుడు కృష్ణా జలాలన్నీ పోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ముందు తప్పిదం చేసింది ఎవరు? అంతకుముందు చేసింది ఎవరు? 40 ఏళ్ళ ప్రాజెక్టు ఎస్ఎల్బి టర్నల్ చేస్తామని 40 ఏళ్ళ కింద ఎవరున్నారు? 40 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదు? పోతేటిపాడిని అయ్యాల ఎన్టీ రామారావు దొంగ ఆయన ఎంజి రామచంద్రన్ ఇద్దరు మిత్రులు అయ్యి తీసుకుపోయినారు ఆడికి. ఏది మద్రాసు దాకా తీసుకుపోయారు దొంగతనం పెట్టుకొని. అది మోతాదు తీసుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు దాన్ని 200 నిలుపు చేశాడు. 200 నిలుపు చేసి దాంట్లో మస్తు నీళ్ళు మొత్తం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు దాకా తీసుకుపోయి మద్రాసు దాకా తీసుకుపోయాడు. అదెవరు చేశారు? నిన్నగాక మొన్న అదే రేవంత్ రెడ్డి ఇదే ఈయన రాజశేఖర పరిపాలనలో కూడా పులిచింతల కట్టుకున్నాడు. పులిచింతలు చంద్రబాబు నాయుడు పునాది వేసినాడు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోయి ఆడున్న మిషన్లు అన్నీ ఆగమాగం మీరు కట్టొద్దని చెప్పి ఎంతో అర్థాంతం చేసిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి. అదే రాజశేఖరుడు వచ్చిన తర్వాత అదే ప్రాజెక్టు నిర్మిస్తుంటే మొగాల తలకాయ ఇరికించుకొని కూర్చున్నాం కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఈయన ఇవాళ మాట్లాడుతుండే. ఆయన పులిచింతలు కట్టించింది ఎవరు? ఆడ పోతేటిపాడును తవ్విచ్చింది ఎవరు? అయినా రాజశేఖర్ చేయలేదా? అదే డబ్బులు పెడితే టర్నల్ కాకపోయింది ఆ రోజుల్లో. కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉందంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలుసు మాకు అని చెప్పేసి మంత్రులు అంటున్నారు కదా, మరి ఎందుకు ఇట్లా? ఆయనకి ఒక గోటి విలువ కూడా తెలియదు. వీళ్ళకేం తెలుసు? ఆయన మేధావి. ఆయన వీళ్ళతోటి ఏదో బర్రగాతో గొర్రగా పెట్టినట్టు అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన మేధావి. నీళ్ళ విషయంలో తెలంగాణ భూభాగంలో అంగుళం తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఈడ కాదు, ఆడ కాదు. మేడిగడ్డ ఎక్కడుంది? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆడింది 200-300 కిలోమీటర్లు నీళ్ళని వెనక్కి నడిపించాడు ఆయన. గోదావరి జలాన్ని వెనక్కి నడిపించి అప్పటిదాకా పునర్జీవ పథకం అని పెట్టి ఆడ ఎస్ఆర్ఎస్పి నింపించాడు. ఆ నింపించిన ప్రాజెక్టులే ఎండాకాలం వెళ్ళిన దాకా, మళ్ళీ వానలోకి వచ్చిన దాకా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా నీళ్ళు కరువు లేకుండా బతికిరు. ఇవాళ చూసిరా పండి ఉత్తర తెలంగాణలో యాంచి మొదలు పెడితే సూర్యాపేట కాంతి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా మొత్తం ఎండిపోయానే ముత్తుకుంటారు. రోజు ఇంటనే ఉన్నాం. ఎందుకు వచ్చింది అట్లా? మేడిగడ్డ అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేడిగడ్డ లేకుండానే రాష్ట్రంలో 1,56 లక్షల ఎకరాల పంట పండించినాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎంత ధాన్యం పండింది లెక్కలేవా? నువ్వు పండించినప్పుడు ఎంత ధాన్యం, ఎన్ని లక్షల టన్నులు పండినది? ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో 8 లక్షలు. ఆయన పండించిన ఒక 5 సంవత్సరాలు, ఒక్క సంవత్సరంలో పండియలేదు నువ్వు 10 ఏళ్ల పాటు మొత్తం కలిపితే కూడా. అందులో మన నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ భూభాగంలో ఏ జిల్లా పండియానండి? వృధానే మేము పండించినాం, కష్టపడ్డాం, నీళ్ళు ఇచ్చాడు కాబట్టి పడ్డాం. ఇప్పటికైనా సరే రైతుకి నీళ్ళు ఇవ్వండి, దానికి అందుబాటులో సరిపడా కరెంట్ ఇవ్వండి. నువ్వేమి ఇవ్వనక్కర్లేదు, ఏ గవర్నమెంట్ ఏం పెట్ట, మేమే గవర్నమెంట్ కప్పు పెడతాం, మాకు కరెంట్ సౌకర్యాలు సరిగ్గా ఉంటాయి. అంతేగాని ఇవాళ మేము ఇచ్చిన నీళ్ళు అంటే ఇవాళ చూసి రాపండి ఎండిపోతుంది మొత్తం. ఒక్కొక్కరు నెర్రలు తీసి ఒక్కొక్కరు ఫోటోలు తీస్తుంటే కళ్ళవ పడతలేవా? ఎందుకంటే ఈసారి ఎక్కువ పంట వేసినట్టు అందుకే నీళ్లు సరిపోతలేవు, అధికారులకు కూడా నీళ్లు ఇవ్వడానికి సరిపోతలేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయి. దానికి నన్నెందుకు తిడుతున్నారు అంటాడు ముఖ్యమంత్రి. అధికారుల కాడే ఉంటుంది. నువ్వు ఆ మేడిగడ్డ దగ్గర ఆ బ్యారేజ్ని దాన్ని బాగు చేసి దాన్ని నీళ్ళు నిలిపి అటు నీళ్లను నువ్వు అన్ని చెర్లు, 1 కాదు 2 కాదు 3 బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిళ్ళ బ్యారేజ్, 3 బ్యారేజీలు. తర్వాత మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎన్నో చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు, ఒక్కొక్కటి 20-10 టీఎంసీల నీళ్లు ఆంచిపోతే ఆడిదాకా ఎల్లంపల్లి కావచ్చు, ఎస్ఆర్ఎస్పి దాకా
అన్ని మేడిగడ్డ నుంచి రివర్స్ పంపి అన్ని స్టాక్ పెట్టిండు, అన్ని సెర్లలో నీళ్లు స్టాక్ ఉంచుండు. అందుకని మనకు ఎండాకాలం అనిపించలేదు. ఇవాళ చూసి రాపోండి ఆ నీళ్ళు, ఆ ప్రాజెక్టులో నీళ్ళే ఉంచవైతే ఎప్పటికప్పుడు లక్షల కుశకులు పోయి సముద్రంలో కలిసినాయి. ఇవాళ నీకు నీటి సుక్కలేదు. ఇవాళ యాంచ కలురాక ఏమొస్తుంది? సమైక్య ఆంధ్రప్రదేశ్లో బోర్ల రామరెడ్డి బాగా పేరు వినబడ్డది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ బోర్ల రామరెడ్డి మళ్ళీ బోర్లు వేసే అవకాశం ఉన్నదా, లేకపోతే అవకాశం వచ్చింది. పోయినసారి కూడా 10 బోర్లు వేసాను నేను, మళ్ళీ వేసాను. ఇప్పుడు కూడా అదే ఈ కాంగ్రెస్ పాలనే. పోయిన ఎండాకాలంలో నేనే వేసాను. మన కేటీఆర్ సార్ కూడా వచ్చి బోర్లు కూడా చూసి వచ్చాడు నా దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గరికి వచ్చి చూసి వచ్చాడు. చూసి మా చెరువు నిండా ఎండాకాలం అగోసా తీసినాం అందరం. కేసీఆర్ కలిసారు, ఏం చెప్పారు కేసీఆర్ మీతోనే మాట్లాడారు? మాట్లాడింది ఏంటంటే అన్న బాగున్నావు అంటాడు. ఆడ గుర్తుపట్టినా అన్న మంచిగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నాయా అన్నాను. సరే ఏంది ఎట్లుంది పరిస్థితి చెప్పాను. ఎట్లుంది పరిస్థితి అంటే పరిస్థితి అయితే మళ్ళీ దారుణమైంది. ఇంతకుముందు ఎట్లయిందో ఇప్పుడు ఎట్లయింది. తెలంగాణ రాకముందు ఏ విధంగా పరిస్థితి అయిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి ఆ పాలనా దక్షత లేదు. ఏమంటారు కదా, అన్ని ఉండి కూడా అల్లున్నట్లు శని అన్నట్టుగా తీసుకుపోయి కేఆర్ఎంబీకి చేతిలో పెట్టారు కృష్ణా జలాల్ని. వాళ్ళేమో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నారు. నీళ్ళు మొత్తం తోడుకపోయారు. తెలంగాణ ఓటా ఉన్నది ఇప్పుడు ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళ ఓటా మొత్తం ఒడిచిపోయినాయి. డెడ్ స్టోరీలో పడ్డాయి 2 ప్రాజెక్టులు. అవి పూర్తిగా అయిపోతే ఒక నెల రోజుల్లో అసలు తాగునీళ్ళు కూడా రావు, హైదరాబాద్ కూడా రావు, పల్లెటూరులకు రావు, పట్టణాలకు రావు. అన్నీ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చిన పథకం పూర్తిగా ఎండిపోతుంది. ఒక నెలలలో ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఒక రైతుగా చెప్తారు, మీరు ఏం చెప్తారు? ఫైనల్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు మంచివి అయితే, నువ్వు మొగోడివి అయితే ముందు మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చెయ్యి. ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ముందు 2-3 పిల్లర్స్ ఏం కుంగినాయో వాటిని పూర్తిగా బ్యాన్ చేసినా ఏం కాదు. ఇంకా 100 పిల్లర్స్ ఉన్నాయి, పోతాయి నీళ్ళు. ప్రాజెక్టుకి ఏం దోకా లేదు. పూర్తిగా బ్యాన్ ఇమీడియట్లో నువ్వు వచ్చే ఆనకాలం వరకైనా, ఖరీఫ్కైనా, వానకాలం పంటకైనా నీళ్ళు అందించే ఉపాయం చెయ్యి. దాన్ని బాగు చెయ్యి. మళ్ళీ పంపులు ఆన్ చెయ్యి. ప్రతి చెరువును గోదావరి నీళ్ళకి మలిపి అన్ని చెరువులను మళ్ళీ నింపు. మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేస్తాడు? కేసీఆర్కి వేరే వస్తుందా, లేకపోతే ఎందుకు బదనం చేయాలి అంతే. ఇప్పుడు మనకి ఎట్టుంటుంది అంటే ఒక సామెత ఉంది, చెప్పనా నేను? అదే తెలంగాణ రాష్ట్రం ఉన్నది, అమెరికా వాళ్ళట ఇండియా నుంచి ఎండ్రకిచ్చలు పెట్టుకురామని చెప్పారు ఒకప్పుడు. ఎండ్రకిచ్చలు అంటే పీతలు అంటారు హిందీలో. అయితే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎండ్రకిచ్చలు పెట్టి అమెరికా పంపాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళు పట్టుకొచ్చారు. అన్నిటికీ సీల్ చేసారు, ఫలానా రాష్ట్రాన్ని ఫలానా రాష్ట్రాన్ని అని వాటి మీద ముద్ర కూడా వేసుకున్నారు. తెలంగాణ ఎండ్రకిచ్చలు ఒక డబ్బాలు వేసి దానికి మూత పెట్టలేదు. ఆ షిప్ డ్రైవర్ ఏమన్నాడంటే, అరే ఈ డబ్బా మీద మూత లేదు, ఈ మళ్ళీ సముద్రంలో పోవాలి, ఈ మళ్ళీ ఆడిపోయి ఆడిని పోతాయి, మళ్ళీ ఆడిపోతే నేనే ఏం సామాన్ చెప్పని నేను షిప్ పోనీయాను, దాన్ని సీల్ చేయండి అని అన్నాడట. సీల్ చేస్తే తీసుకుపోతాడట. అరే బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రం ఎండ్రకిచ్చలు ఒకటి పైకి ఎక్కుతా అంటే 4 పై కింది గుంచుతాయి, నీకేం పికర్ లేదు, వెళ్ళిపో, నీకేం బాధ లేదని చెప్పిండు. అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఇది. వాళ్ళని రాష్ట్ర బాగోగులు చూడరు, ప్రజల బాగోగులు చూడరు. వాళ్ళని ఒకటి పైకి ఎక్కుతా అంటే 3 వెనక్కి లాగుతారు. వాళ్ళకి పాలన లేదు, పాలన దక్షత లేదు. ఏరుకోరు తెచ్చుకున్నారు, మరి రైతులు అందరూ తెచ్చుకున్నారు, ఆశపడ్డారు. ఏరుకోరు తెచ్చుకున్నా, ఎట్లా తెచ్చుకున్నా ఏమంటారు కదా, ఏనుగులకు ఏమో ముడ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఏనుగుల నుంచి తెచ్చి ముడ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఆయన డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఇమీడియట్గా ఎమ్మటే మేడిగడ్డను మాత్రం బాగు చేయి. ఎమ్మటే కృష్ణానది మీద రిట్ పిటిషన్ అయ్యి, నీకు ఇప్పుడు కేఆర్ఎంబి పోయి నువ్వు తాళం వేస్తుండగా నీకు చేత కాదు, కానీ రిట్ పిటిషన్ అయ్యి సుప్రీంకోర్టులో ఇమీడియట్గా వాళ్ళు ఆపుతారు. వాళ్ళకి ఎందుకంటే నీళ్ళు లేవు, వాళ్ళవి మన తీసుకుపోతున్నారు. ఇప్పటికి కూడా రోజు 10-15 వేల క్యూసెక్లో నీళ్ళు పోతున్నాయి. ఆ కాలంలో మేము చూసి వచ్చాం రోజు సాగర్ కుడికాలకు. మరి యాంచి తేవాలి? మా పరిస్థితి ఏంది? మా గతి ఏంది? చచ్చిపోతాం. అంతకంటే ఎక్కువ దారుణమవుతాం ఇవాళ ఈయన చేసే శాఖలకు. ఎందుకంటే గురు శిష్యులు అని పక్కా అన్నాడు. ఇదివరకు నేను మీ గురువుకు పంగనామాలు పెట్టాను అని చెప్పాడు ఆయన కూడా. అది కరెక్ట్గా సరిపోయింది. ఇవాళ ఆ గురుదక్షిణగా వాడు నీళ్ళని ఇస్తున్నాడు. ఆ నీళ్ళని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నాడు. ఆయనకు అదే గురుదక్షిణ అనుకుంటున్నాడు. వాడు సంబరపడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాకముందుకు సమైక్యాంధ్రాలో ఎలాంటి పరిస్థితి ఉందో బోర్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు సేమ్ అదే కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి ఉందని చెప్పేసి ఆ బోర్ల రామరెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ని కలిసిన తర్వాత కూడా కేసీఆర్కి ఇప్పుడున్న పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు అని చెప్పారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా తక్షణమే మేడిగడ్డను రిపేర్ చేసి వచ్చే వానాకాలానికైనా ఖచ్చితంగా రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఇప్పటికైనా కృష్ణా జిల్లాలకు సంబంధించి తన గురువు చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే మౌనంగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నుర్పాల్తో
సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.